ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు, జై భీమరావు భారత పార్టీ పిఎస్సి చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కోఆర్డినేటర్ టి చెంగల్రావు, గుబ్బల ఆదినారాయణ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జై భీమరావు భారత పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న ధర్నా కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ జై భీమరావు భారత పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఈ నెల 18వ తేదీన మహాధర్నా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జై భీమరావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జాడా శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, వివిధ విద్యార్థి సంఘాలు, కుల సంఘాల ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే ప్రయత్నాలు చేయడం దారుణమని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడడం సమంజసం కాదని, కూటమి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరారు. విజయవాడలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు అన్నవరం సంజయ్ కుమార్, రాగుల రాఘవులు, బహుజన ఆర్మీ జిల్లా నాయకులు బోని సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై భీమరావు భారత పార్టీ మహాధర్నా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం శ్రీ జాడా శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెడికల్ స్టూడెంటు, వారి పేరెంట్స్ ప్రతి ఒక్కరికి వచ్చి ధర్నాలో పాల్గొని ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకి వ్యతిరేకిస్తూ వెంటనే నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. దీనికి పూర్తి సపోర్ట్గాను మా ఆంధ్ర మహానాడు తరపు నుంచి మేము సపోర్ట్ చేస్తూ మేము కూడా అక్కడికి రావడానికి 2-3 బస్సులు పెట్టుకుని వెళ్ళి ఆ కార్యక్రమం జయప్రదం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసింది ఈ ప్రభుత్వం. మరి చాలామంది ఎస్సీ బీసీ కులాలకు చెంది తక్కువ ఆదాయం కలిగినటువంటి వర్గాలు దీనివల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాల్సినటువంటి వైద్య కళాశాలను ప్రైవేటు వారికి అప్పగించడం చాలా దారుణం. మరి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. దీనిపైన జై భీమరావు భారత పార్టీ రేపు 18వ తారీఖున విజయవాడలో తలపెట్టిన ధర్నాని మేము దళిత భోజన పండు తరపు నుంచి మేము కూడా మద్దతు ఇస్తున్నాం. దీనికి కాకినాడ నుంచి మేము కూడా వెళ్ళి దానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేయాలని కూడా మేము మా వైపు నుంచి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో మరి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ రంగం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకున్నది కనుక దాన్ని నిరసిస్తూ మహాధర్నా కార్యక్రమాన్ని మరి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో మరి దళిత నాయకులైనటువంటి తోటి చెంగల్రావు గారు, అలాగే మాలమహానాడు నాయకులైనటువంటి సిద్ధాంతుల కొండబాబు గారు, న్యూ డెమోక్రసీ నాయకులు మరి ఆదినారాయణ గారి చేతుల మీదుగా పాంప్లెట్ ఆవిష్కరణ జరుగుతుంది. అనేక విద్యార్థి సంఘాలు పీడిఎస్ కానీ అలాగే ఇతర విద్యార్థి సంఘాలు మరి స్టూడెంట్స్ కూడా ఈ యొక్క మహాధర్నాకి మరి సంపూర్ణ మద్దతు తెలియజేస్తానని అంటున్నారు. వీరందరూ మద్దతు కూడుకుని రేపు 18వ తారీఖున విజయవాడలో మహాధర్నాకు వీరందరినీ మరి మర్యాదపూర్వక రాజకీయ పార్టీలందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ యొక్క మహాధర్నాన్ని విజయవంతం చేసి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తిప్పుకొట్టాలని, మరి విద్యార్థులకి రానున్న రోజుల్లో మేలు జరిగే విధంగా మేము పనిచేయడానికి జై భీమరావు భారత పార్టీ ఎప్పుడు ముందుంటుందని. కేంద్ర ప్రభుత్వం అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ముందుకు తీసుకొస్తున్నది. దీనిని విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, అలాగే ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నప్పటికీ మొండిగా ముందుకు పోతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తన ద్వంద్వ వైఖరిని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజల వ్యతిరేకతను మీరు అర్థం చేసుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే మా విద్యార్థి సంఘం పీడిఎస్, అలాగే సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ అనుబంధ సంఘాలు కూడా జరగబోయే మహాధర్నాన్ని జయప్రదం కావడానికి మా వంతు కృషి మేము అక్కడ పాల్గొంటూ ఉన్నాం. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కూడా ఎత్తివేయాలనే కుట్ర ఇందులో కొనసాగుతుంది. అందుకని మెడికల్ కాలేజీలు ఉన్నతమైన విద్యకి దళిత విద్యార్థులను దూరం చేయాలని కుట్ర చేసింది. ఈ కుట్రకు వ్యతిరేకంగా జరగబోయే మహాధర్నాను జయప్రదం కావాలని మేము కోరుకుంటున్నాం.